సిగ్గు ప్రభుత్వమా సిగ్గు ప్రభుత్వమా సిగ్గు కాంగ్రెస్ ప్రభుత్వమా నమ్మకాన్ని హైదరాబాద్ విశ్వవిద్యాలయ భూముల అమ్మకాన్ని వెంటనే త్యాగాల ఫలితంగా వచ్చిన హైదరాబాద్ విశ్వవిద్యాలయ భూముల అమ్మకం 1969లో మా రాష్ట్రం మాకు కావాలని విద్యార్థి లోకం తెలంగాణ సమాజం ఆనాడు ఉద్యమాలు చేస్తే 369 మంది విద్యార్థులని ఆనాటి ప్రభుత్వం పుట్టన పెట్టుకుంది. దాని ఫలితంగానే 6 సూత్రాల్లో భాగంగా 6 పాయింట్ ఫార్ములాలో భాగంగానే హైదరాబాద్ విశ్వవిద్యాలయాన్ని ఆనాడు హైదరాబాద్లో స్థాపించడం జరిగింది. ఆనాడు ఈ విశ్వవిద్యాలయ స్థాపనలో 2300 నుంచి 2500 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ దివాళా తీసింది. భూములు అమ్మకపోతే ఒక్కరోజు కూడా ప్రభుత్వం నడపలేనటువంటి మాట మాట్లాడి ఇవాళ హైదరాబాద్ విశ్వవిద్యాలయ భూములు 400 ఎకరాల భూముల్ని 40,000 కోట్లకు, అక్కడ ఒక్కొక్క ఎకరం విలువ 80 నుంచి 100 కోట్ల రూపాయలు ఉన్నది. ఆ విలువైన భూముల్ని అమ్మి ఇవాళ సర్కార్ నడపాలనేటువంటి ఒక సిగ్గుమాలిన ప్రయత్నానికి ఒడిగట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. అక్కడున్న విశ్వవిద్యాలయ అధికారులు కావచ్చు, విశ్వవిద్యాలయ విద్యార్థులు కావచ్చు, అక్కడ మా భూములు మాకు కాపాడండి, రేపు హైదరాబాద్ విశ్వవిద్యాలయాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దే ఆస్కారం ఉంది. ఒకవైపు ఏమో ఇవాళ దవాఖాన కడదామంటే భూములు దొరకలేవు, రెసిడెన్షియల్ స్కూల్ పెడదామంటే భూములు దొరకలేవు. ఇప్పటికే విశ్వవిద్యాలయ భూములన్నీ కూడా ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి. ఉన్న విశ్వవిద్యాలయ భూముల్ని అమ్మకండి, రియల్ ఎస్టేట్ బ్రోకర్గా మారకండి, కాంక్రీట్ జంగల్గా మార్చకండి, పర్యావరణాన్ని దెబ్బతీయకండి అని చెప్పి విద్యార్థులంతా కూడా మొక్కవోని ధైర్యంతో ఉద్యమాలు చేస్తూ ఉంటే